రే కన్నయ్య, నీ నవ్వులతో ఈ ఇల్లు కళకళ్ళాడుతోంది. నీ కేరింతలతో ఈ ఇంట్లో సందడి సందడి మొదలవుతుంది. అమ్మా, అల్లుడు రాగానే వదించుడు ఎంత ఆనందపడిపోతుందో. శివయ్య, మన ఇంటికొచ్చిన మొదటి పసిప్రాణం ఇది. వీడు మన ఇంటి సంతోషం. ఏమండి, చూడండి. ఇటీవు జానకి. ఏంట్రా అలా చూస్తున్నావు? నేను రా నీ మేనమావని. చూసావా పద్మ, వీడు నన్ను చూసి నవ్వుతున్నాడు. మిమ్మల్ని వదిలిపెట్టనంటున్నాడు బావగారు. వీడు వదిలిపెట్టడానికి మేము వీడిని వదిలిపెడితేనే కదా. పద్మా, వీడు నీ బిడ్డే అయినా మా బిడ్డలా పెంచుకుంటాం. నీ చేతుల్లో పెరగడం వాడు అదృష్టం వదినా. మీ చేతుల మీదుగా పెరిగితే మాకంతకంటే కావాల్సిందేముందమ్మా. మన ఇంట్లో మొదటి బిడ్డ వీడు. వీడికి ఏ లోటు రాకూడదు. వీడడిగిందేది కాదనకూడదు. నువ్వుండగా వాడికేం లోటొస్తుందిరా? వీడు వరుసకి నా మేనల్లుడే అయినా నా కన్న కొడుకులాగా పెంచుతాను. ఇక నుంచి మన ఇంటికి అలంకారం. ఈ బంగారాన్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. చిట్టి తండ్రి. కన్నులు. అమ్మ పద్మ, పంతులు గారిని పిలిపించి ఈ పేరు పెట్టే కార్యక్రమం ఘనంగా చేస్తే బాగుండేది కదమ్మా. ఏమంటావ్? ఎవ్వరూ అవసరం లేదన్నయ్య. నీకు నచ్చిన పేరు నువ్వే పెట్టు చాలు. అందరూ మంచిగా ఉండాలనుకునే మీ మంచి మనసుతో వీడికి మీరు ఏ పేరు పెట్టినా గొప్పవాడవుతాడు బావగారు. రారారా. ఎరా, ఏ పేరు పెట్టమంటావు? ఏంటి నాన్నా? నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టన్నయ్య. మా మామయ్య నాకు ఇలాంటి పేరు పెట్టాడేంటా అని మళ్ళీ వీడు అనుకోకూడదు కదమ్మా. మీరు ఏ పేరు పెట్టినా మాకు నచ్చుతుంది, వాడికి నచ్చుతుంది బావగారు. ఏం పేరు పెడదాం జానకి? వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. ఆపద మొక్కులవాడు, ఆ అనాథ రక్షకుడైన శ్రీనివాసుడి పేరును మించిన పేరే ఉంటుంది. వీడి పేరు శ్రీనివాస్. వేయి నామాల ఇలా ఇవ్వు. వెంకటేశుడా, శ్రీనివాస్, నామాల ముద్దు శ్రీనివాసుడా. శ్రీనివాస్, శ్రీనివాస్. నవ్వుతున్నాడు జానకి. సీనయ్యా, సీనయ్యా, సీను, ఆద్యకి నీకు పెళ్లి చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి సీను, ఏదో చెప్పాలని వచ్చినట్టున్నావు? చెప్పు. ఉండు ఉండు. అవును మామయ్య, మీతో మాట్లాడాలని వచ్చాను. అవునా? చెప్, ఏం మాట్లాడాలి? చెప్పు సీనయ్య. అతయ్య, అది చెప్పి అదిలా.
అది అది రేయ్, నువ్వు ఇక్కడ ఉన్నావా? ముహూర్తం పెట్టడానికి టైం అవుతుంది. అక్కడ పంతులు గారు పిలుస్తున్నారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వచ్చాడు నీ మొగుడు ప్లాను పాయే నువ్వు ఆగు పార్వతి ఉండు. అన్నయ్య ఏదో మాట్లాడాలట. వీడు మాట్లాడడానికి ఏముంటుందమ్మా? వీడు మా బిడ్డ అయినా మీ చేతుల్లో పెరిగాడు. మీరు వీడిని ప్రాణంగా చూసుకున్నారు. అందుకే నీ ఆశీర్వాదం కోసం వచ్చి ఉంటాడు. అరే, త్వరగా ఆశీర్వాదం తీసుకోరా. అవతల పంతులు గారు తొందర పెట్టేస్తున్నారా. ముందు ఆశీర్వాదం తీసుకో, తొందరగా తీసుకోరా. ప్రత్యేకంగా మా ఆశీర్వాదం తీసుకోవాలా బావగారు? మా ఆశీర్వాదం శ్రీనుకి ఎప్పుడూ ఉంటుంది. శ్రీను, ఒకసారి నీ పెళ్ళి అంతకుముందు వేరు కారణాల వల్ల ఆగిపోయింది. ఈసారి నీ పెళ్లి మాత్రం చుట్టుపక్కల 10 ఊళ్ళు చెప్పుకునేలా అంగరంగ వైభవంగా ఘనంగా జరిపిస్తాం. చూసుకో. నిన్ను నా బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను సీనయ్య. నిన్నింత ప్రేమగా పెంచినందుకు, నా చెల్లెలి కూతుర్ని పెళ్లి చేసుకుని పెంచిన రుణం తీర్చుకుంటున్నా. నిన్ను కాకుండా మరొకరికి ఆర్జనిచ్చి పెళ్లి చేయాల్సొస్తే వెళ్ళించోట అది ఎలా ఉంటుందో అని భయపడాల్సొచ్చేది. ఆ భయం లేకుండా ఆర్జని పెళ్లి చేసుకుని మా కళ్ళ ముందే ఉండేలా చేస్తున్నావు. అది నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఓ, నువ్వేదో మాకు చెప్పాలని వస్తే మాకు నీ మీదున్న అభిమానం ఏంటో చెప్తూ ఉన్నావు. చెప్పు, ఏం మాట్లాడాలి? చెప్పు సీను. ఇక ఈడు మాట్లాడడానికి ఏముంది బావగారు? ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చి ఉంటాడు. ఎరా, అంతే కదా? తీసుకోరా, ఆశీర్వాదం తీసుకో. అవతల పంతులు గారు తొందర పెట్టేస్తున్నారు. తీసుకో. అవును మామయ్య, మీ ఆశీర్వాదం తీసుకోవాలనే వచ్చాను. కళ్యాణమస్తు. లేసీను, పెళ్ళిసీను, పెళ్లి పందిట్లో కలుద్దాం. రా, పదరా, రారా. బాబమ్మ దిష్టి బొమ్మగా పోజులేంటి? అవతల ముహూర్తానికి టైం అవుతుంది. పదండి, నువ్వు కూడా వచ్చే. ఒరే, ఏం చెప్పావు? ఏం చేస్తున్నావురా? మామయ్య ముందు నిలబడి ఆయన ఇష్టంగా చేయాలనుకుంటున్న పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పలేకపోయానమ్మా. అంటే ఏంట్రా? ఇప్పుడు దాన్ని పెళ్లి చేసుకుంటావా? నాకు ఇచ్చిన మాట తప్పుతావా? మామయ్యకి నేను చెప్పలేను. నీకు ఇచ్చిన మాట తప్పలేను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఒరే సిరు, అంటే ఏంటొదినా? ఆద్యని పెళ్లి చేసుకుంటాడా? తనని కోడలిగా నువ్వు ఒప్పుకోవడం తప్పదా? లేదు పార్వతి, అది మాత్రం జరగకూడదు. అది నా కోడలుగా రావడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి. అత్తయ్య, పిన్ని, ఇద్దరు ఇక్కడే ఉన్నారా?
వీళ్ళిద్దరికీ ఏమైంది? ఏంటత్తయ్యా ఇద్దరు అలా ఉన్నారు? మా సంగతి సరేనే. నువ్వెందుకు వచ్చావు? రావద్దని చెప్పాం కదా. చెప్పారులే, కానీ సీను బావతో ఈ ఇంట్లో నా పెళ్ళి ఆగిపోయింది. అలాగే ఆద్య బావ పెళ్లి కూడా ఆగిపోతుంటే నా కళ్ళారా చూడాలని వచ్చాను. అదే జరిగేలా కనిపించట్లేదు. ఏది పెళ్ళేనా? కాదు, వాళ్ళ పెళ్లి నాపడం జరిగేలా లేదు. అదేంటి అంతా అనుకున్నట్టే అయిపోయింది? ఇంకా పెళ్లి జరగదని చెప్పారు కదా. అన్నావే, కానీ అనుకున్నవన్నీ తిరగబడేలా ఉన్నాయి. అదేంటత్తయ్యా? ఆద్యని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదే. అదే మాట వెళ్ళి మీ మావయ్యతో చెప్పరా అంటే వాడు చెప్పలేకపోతున్నాడు. అదేంటి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. అది నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా? సీను వెళ్ళి చెప్పొద్దు. బావగారంటే సీనుకున్న భయంతో చెప్పలేకపోతున్నాడు. అందుకని పెద్దన్ గారికి భయపడి ఇష్టం లేకపోయినా ఆద్యని పెళ్లి చేసుకుంటాడా? వాడు చేసుకునేలాగే ఉన్నాడే. మా అన్నయ్య దగ్గరికి వాడు పోయే వరకు నేను చాలా నమ్మకంగానే ఉన్నాను ఈ పెళ్లి జరగదు అని. ఇప్పుడు చూస్తే జరిగేలాగే ఉంది. ఇంక మనం అనుకున్నది జరగదనే అనిపిస్తుంది. నా నమ్మకం మీద నాకే నమ్మకం పోతుంది. అదేంటత్తయ్యా? బావకి నువ్వంటే ప్రేమ గౌరవం ఇంత జరిగాక ఆద్యని పెళ్లి చేసుకోవడని అన్నావు కదా. వాడికి నేనంటే ప్రేమ గౌరవం ఎంతున్నాయో వాళ్ళ మావయ్య అంటే కూడా భయము భక్తి అంతే ఉన్నాయి. ఆ భయంతోనో భక్తితోనో బావగారు ముందు ఆద్య అంటే ఇష్టం లేదు, నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పలేకపోతున్నాడు. మరెలా పిన్ని? చెప్పాల్సిన విషయం చెప్పనప్పుడు, తెలియాల్సిన విషయం తెలియనప్పుడు ఆగాల్సిన పెళ్లి ఎలా ఆగుతుంది? ఏ అడ్డు లేకుండా ఆద్య సీనుల పెళ్లి జరిగేలా ఉంది. నేనెంతో నమ్మకంతో వచ్చాను, చివరికి ఇలా జరుగుతుందేంటి? ఇలా అనుకున్నది జరగలేదని వదిలేస్తామా? ఇంకేం చేస్తాం వదినా? ఈ దారిలో కానప్పుడు మరో దారిలో వెళ్ళాలి. అంతేకాని నాకిష్టం లేనిది నా ఇంటి కోడలుగా వస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. వాళ్ల పెళ్లి ఆగే వరకు నా ప్రయత్నం ఆగదు. కాసేపట్లో ముహూర్తాలు కూడా పెట్టేస్తారు కదత్తయ్యా. వదినా, ఈ కాసేపట్లో ఏం చేస్తావు చెప్పు? మన పరిస్థితి చెట్టు మీద బేతాళుణ్ణి విక్రమార్కుడు తీసుకెళ్లాలని చూసినట్టుంది. నానా కష్టాలు పడి భుజాన వేసుకోగానే తిరిగి బేతాళుడు చెట్టు మీదకి చేరినట్టు మనం నానా పాటలు పడటం, చివరికి ఆ ఆద్య ఏదనుకుంటే అదే జరుగుతుంది. ఇది మాత్రం మామూలు అయిపోయింది కదా. ఈసారి అది అనుకున్నది జరగదు. ఏం చేస్తావు వదినా? ముహూర్తం పెట్టాల్సింది పంతులు గారే కదా, ఆయనతోనే మాట్లాడతాను. ఆయనతో మాట్లాడితే ప్రయోజనం ఏముంది చెప్పు? ముహూర్తం పెట్టాల్సిన ఆయనే వాళ్ళిద్దరి జాతకాలు బాలేవు, ఈ పెళ్లి జరిగితే అరిష్టం, అది మీ కుటుంబానికే మంచిది కాదు అని చెప్తే అప్పుడు పెళ్లి ఆగకుండా ఎలా ఉంటుంది? వదినా, నువ్వు మామూలు దానివి కాదుగా. పంతులు గారు, అమ్మా ఒకసారి ఇలా వస్తారా? ఏంటమ్మా? ఒక్కసారి ఇలా రండి. పదండి. పంతులు గారు తీసుకోండి. పంతులు గారు, కార్యక్రమం అయ్యాక సంభావన ఇస్తారు కదమ్మా. అది అన్నయ్య ఇస్తాడు. ఇది నేనివ్వడానికి వేరే కారణం ఉంది. ఏమిటమ్మా అది? ఎలా అయినా సరే ఈ పెళ్లి జరగకుండా చూడండి. వాడు నా కొడుకే అయినా ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు. ఎలా అయినా ఈ పెళ్లి జరగకుండా మీరే ఆపాలి. కావాలంటే ఇంకా డబ్బులిస్తాను. నా బాధ మీకు అర్థమైంది కదా? మీరు ఏదో చెప్పారు గాని అలా గొణుక్కుంటే ఎలా అర్థమవుతుందమ్మా? పెద్దగా చెప్పడానికి ఇదేమైనా పంచాక్షరి మంత్రమా, పంచాయతీ తీర్పా? సరే, కొంచెం శ్రద్ధగా వినండి. అదేంటంటే పద్మం?
వచ్చాడమ్మా నా పాలిటి యముడు. ఆ, మీరిక్కడికి వచ్చారేంటండి? వెళ్ళండి, వెళ్ళి పనులు చూడండి. అసలు పని ఇక్కడ ఉంటే నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు పద్మం? పద్మగారు ఏదో చెబుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఆ, అర్థమయ్యేలాగా మీకు నేను చెప్తాను కదా పంతులు గారు. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, మీరిక్కడి నుంచి వెళ్ళండి. అలా ఎలా వెళ్ళిపోతాను పద్మం? భార్య కష్టపడుతుంటే భర్త పట్టించుకోకుండా వెళ్ళిపోగలరా? ఆ, పంతులు గారు, ముందు మీరు ఆ డబ్బులు తీసుకోండి. బాబు, మీరు తీసుకోండి పంతులు గారు. మీరు మీ మొహమాటం ఇచ్చే పద్మం, ఇచ్చే. వాటిని అలాగే లోపల పెట్టండి చెప్తాను. పెట్టండి పంతులు గారు, మీరు మీ మొహమాటం లోపల పెట్టండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇదిగో, నేనేం చెప్పాలనుకుంటున్నాను, మీరేం చెప్తున్నారు? నేనేం ఏమే, భార్య మనసులోని మాట అర్థం చేసుకోలేని భర్త కూడా ఒక భర్తేనా? మీరేమంటారు పంతులు గారు? ఆహా, ఎంత ఆదర్శ దంపతుల్లో ఉన్నారండి మీరిద్దరు. కరెక్ట్ కనిపెట్టారండి. పంతులు గారు, నేనేం చెప్తున్నానంటే అసలు ఆయన నేను చెప్తున్నాను కదా పద్మం, నువ్వు ఆగు. పంతులు గారు, ముహూర్తాలు దగ్గరలో లేకపోవచ్చు, మంచి ముహూర్తాలు దొరక్కపోవచ్చు, కానీ మహాలక్ష్మి మాకు కోడలుగా వస్తుంటే అమ్మవారు రావడానికి కూడా ముహూర్తం కావాలా? అందువల్ల ఏదో ఒక ముహూర్తం వెంటనే పెళ్లి జరిగిపోయేలాగా మంచి ముహూర్తం పెట్టేయమంటుంది మా ఆవిడ. అయ్యో అది కాదు, నేను కోడల్లో మహాలక్ష్మిని చూసే అత్తగారు ఈ రోజుల్లో ఎవరున్నారు? మా ఆవిడ ఉన్న పంతులు గారు. దయచేసి ఆ మంచి మనసుని బాధ పెట్టకండి పంతులు గారు. కుదిరితే రేపే పెళ్లి జరిగేలా ముహూర్తం పెట్టేసేయండి. అంతే. అంతే కదా పద్మం, నీ ఆత్మ ఘోష. అయ్యా, ఈ డబ్బులు నాకు ఇచ్చిన విషయం రఘురామ్ గారికి తెలిస్తే బాగోదు. ఈ మొహం చూడండి, ఇక్కడవే అక్కడ, అక్కడవే ఇక్కడ చెప్పే దరిద్రపు గుట్టు మొహం లా కనిపిస్తుందా మీకు? ఈ చెవితో విన్నది ఈ చెవిలోనే దాచేసుకుంటుంది, ఈ చేతితో చేసింది ఈ చేతికి కూడా తెలియదు పంతులు గారు. అంతే కదా పద్మం? పంతులు గారు, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. మంచిది. అదే నీ మనసులో మాట చెప్పాను. అమ్మ పద్మం, పెళ్లి చెడగొట్టేద్దామనే. ఈ వెంకట్రావు ఉండగా నీ కోరిక తీరదే. ఇది భలే సెట్ అయింది పిన్ని, ఇది కూడా బాగుంది. చూసావా పార్వతి, ఆయన అన్నయ్య వచ్చాడా? అవును. ఇంకేముంది, సర్వనాశనం. ఇసుకలో గూడు కడితే ఆలోచి లాక్కెళ్ళిపోయినట్టు ప్రతిసారి మనం ప్లాన్ చేయడం, మీ ఆయన నాశనం చేయడం. మావయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఆ మనిషిని ఇంట్లో ఉంచడం తప్పైపోయింది. డబ్బులిచ్చి బయటికి పంపించుంటే ఆయన తాగొచ్చేసరికి పనంతా అయిపోయేది. ఇలాంటి ఆలోచనలు ముందు రావాలి కదా వదినా. ఏం చేస్తానో నా కర్మ. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలా ఆపాలి? అయ్యో, రారసీన ఇలా కూర్చో బాబు. రా కూర్చో. రా కూర్చో. అమ్మా, అలాగే అమ్మాయిని కూడా తీసుకురండి.
అమ్మా, అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టండి.